అక్కడ మనము స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాం, మన అధికారాన్ని అక్కడ పోగొట్టుకున్నాం, అక్కడ దేవుని కుమారుడు యొక్క స్థానాన్ని పోగొట్టుకున్నాం, మన వారసత్వం అక్కడ పోగొట్టుకున్నాం, మన స్థితి గతులన్నీ కూడా అక్కడ పూర్తిగా అక్కడే పోగొట్టుకున్నాం. అయితే ఈ విమోచన కాలంలో, ఈ రిడెంప్షన్ టైంలో తిరిగి దేవుడు మనల్ని నూతనపరచడానికి, మళ్ళా తిరిగి ఏ దేవులోకి వెళ్ళడానికి, మళ్ళా తిరిగి మన యొక్క స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి, మన యొక్క అధికారాన్ని పొందుకోవడానికి, దేవుడు కుమారుడు యొక్క స్థానంలోకి వెళ్ళడానికి, దేవుడు మన వారసత్వం మనకి ఇవ్వడానికి ఈ విమోచన కాలంలో, ఈ టైంలో దేవుడు ఆశీర్వాదం తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఆయన మనకు పెంతుకొస్తు దినాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది కోల్పోతున్నారండి డినామినేషన్ యొక్క స్పిరిట్ తో, రకరకాల ఆలోచనలతో, తప్పుడు అనుకరణలతో, తప్పుడు బోధలతో ఈ రోజు అనేక మంది ఈ యొక్క నిజమైన స్వాస్థ్యం పొందుకోవడానికి వారి జీవితంలో అవకాశం లేకుండా ఆ చిత్తంలో పూర్తిగా దేవుని చిత్తాన్ని పక్కనెట్టి వారి సొంత చిత్తంలో వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విమోచన కాలాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. అయితే మనం ఉన్నది ఏంటంటే విమోచన కాలం, విమోచన కాలం, రిడెంప్షన్ టైం. ఈ విమోచన కాలంలో దేవుడు ఈ 7 దూతల ద్వారా ఓడగొడుతూ ఉన్నాడు. ఏంటండి విమోచన మనకు ఎలా వస్తా ఉందంటే, దేవుని యొక్క 7 దూతలు 7 ఓడడం ద్వారా ఈ విమోచనలోనికి మనం వెళ్తా ఉన్నాం. కనుక మనం ఈ బోధన చాలా స్పష్టంగా మనం గుర్తించాలి, పట్టుకోవాలి. దాన్ని ఎప్పుడైతే మనం చాలా సంక్లిష్టంగా మనం గుర్తించామో, చూస్తామో, దాన్ని ఎప్పుడైతే లేఖనాలు పట్టిన ప్రకారంగా మనం దాన్ని వివేచించామో, ప్రత్యక్షతను పొందుకున్నామో, ఆ స్వరంలో మనం విని కంప్లీట్ గా మనం విమోచన పొందుకునే స్థితిలో మనం వెళ్ళగలుగుతాం, పోరాడగలుగుతాం, ప్రార్థించగలుగుతాం. హల్లెలూయా. దేవుడు ఉదయాన్ని చెప్పారు 4 బోర్లు ఏంటండి, ఈకో సిస్టమ్ కొలప్స్ అవుతా ఉంది. అంటే పూర్తిగా ప్రకృతి అంతా కూడా కొలప్స్ అవుతా ఉంది. భూమి, సముద్రము, నక్షత్రాలు పూర్తిగా కొలప్స్ అవుతా ఉన్నాయి. వాటర్ కొలప్స్ అయింది. సూర్య చంద్ర నక్షత్రాలు మార్పులు వచ్చేసినాయి. ఇదంతా మొత్తం ఈకో సిస్టమ్ అంతా కూడా పూర్తిగా కొలప్స్ అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. 4 బోర్ల ద్వారా మొత్తం సూర్య చంద్ర నక్షత్రాల మార్పులు వచ్చేసినాయి, సముద్రంలో మార్పులు వచ్చేసినాయి, భూమిలో మార్పులు వచ్చేసింది. ఈ యొక్క ప్రతిదీ కూడా మార్పులు వచ్చిన తర్వాత ఇప్పుడు 5వ బోరం దేవుడు తెలుస్తా ఉన్నాడు. 5వ బోరం దేవుడు ఊదుతున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అక్కడ కొంచెం జాగ్రత్త మీరు గమనించండి. 5వ బోరం ఊదుతుంది. ఎప్పుడైతే 5వ బోరం ఊదక ముందు ఇవేం జరుగుతుందంటే 8వ అధ్యాయం 11వ వచనంలో, ఆకాశం యొక్క మధ్యలో ఒక పక్షిరాజు ఎగురుతా ఉంది. ఈ పక్షిరాజు దేవుని యొక్క సింహాసనం దగ్గర 4 జీవులు ఉన్నాయి. ఈ 4 జీవులే ఎగురుచున్న, ఈ 4 జీవుల్లో ఒకటి ఎగురుచున్న పక్షిరాజు అనమాట. ఇప్పుడు ఈ పక్షిరాజు ఏం చెప్తుందంటే,